నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, విజయ్ తలపతి అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ రెండిట్లో కూడా బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఒకటి ఆఖరి సినిమా అని చెప్తున్నటువంటి ఒక జననాయకుని కావచ్చు, లేదా ఇంకా మొదలుపెట్టినటువంటి రాజకీయాలు కావచ్చు. ఈ రెండు కూడా ఇంకా కంప్లీట్గా మొదలు కాకముందే ఇప్పుడు పెళ్ళి, విడాకులు ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. మొత్తానికి బర్ణం దాకా వెళ్ళాయి మాటలు అని చెప్పేసి, బర్ణంతో విజయ్ సంఖ్యలు తెగబోతున్నాయా, స్వేచ్ఛగా జీవించబోతున్నాడా, మళ్ళీ ఇంకేదన్నా సరే పెళ్లి పిలుపు రాబోతుందా అంటే ఏం చెప్తారు? రాజకీయంగా లైన్ క్లియర్ అవుతున్నట్టుగా అనిపిస్తుందండి. చర్చలకు ఒప్పుకున్నారంటే పెద్దలు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు కాగల కార్యాన్ని గంధర్వుడికి తీర్చారంటారు. మరి బీజేపీ వాళ్ళు వెనక నడిపిస్తున్నారా, లేకపోతే ఏఐడిఎంకేలు ఉన్నారా, లేకపోతే భార్య సంగీత సంబంధించిన బంధువులు కానీ ఇటు విజయ్ తరపు బంధువులు కానీ కూర్చుని డిస్కషన్ చేస్తున్నారని సమాచారం ఉంది. అందులో భాగంగానే 250 కోట్ల ఫిగర్ అనేది బయటకు వచ్చింది. 250 కోట్లేనా లేకపోతే ఇంకా ఎక్కువ అనేది తెలియదు మనకి. అయితే భరణ ఇవ్వడానికి కూడా అతను సిద్ధపడతాడు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి తన కొడుక్కి, కూతురికి, భార్యకి ఇవ్వడానికి ఇబ్బంది ఏమి ఉండదు. పైగా పెద్ద అమౌంట్ కూడా కాదు. ఎందుకంటే ఒక సినిమా రెమ్యునరేషన్ 200 కోట్లు అనుకున్నప్పుడు 2 సినిమాల రెమ్యునరేషన్ అది. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఫ్యామిలీ ఇష్యూ వరకు క్లియర్ అయిపోయినట్టే. ఆ తర్వాత ఆయన త్రిషను పెళ్లి చేసుకుంటారా, లేకపోతే ఆ సోలోగా ఫైట్ చేసుకుంటారా తెలియదు. అయితే వాస్తవానికి సింగిల్ అయిపోయాడు కాబట్టి అన్ని సమస్యలు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. వాస్తవానికి ఏదైనా ఒక నేషనల్ పార్టీతో అలయన్స్లో ఉండుంటే మటుకు ఇంత పెద్ద ఇబ్బంది వచ్చేది కాదని చెప్పి కూడా చాలామంది అంటున్నారు. లేదా ఏ పార్టీ నుంచి సంగీతకి సంబంధించే సపోర్ట్ ఉంది అనే కొంత వార్తలు అయితే నడుస్తున్నాయి. ఎన్నడూ లేనిది కరెక్ట్గా రాజకీయాలకి కొద్ది రోజుల ముందే పెళ్లి, విడాకులు ఈ సమస్యలు తీసుకొచ్చారంటే ఇది కూడా రాజకీయ కుట్రనేనా అని చెప్పేసి చాలామంది డౌట్ పడుతున్నారు. ఇలాంటివి మనం సినిమాల్లో చూస్తుంటాం, కానీ సినిమా స్టార్కే ఇలాంటి సమస్యలు వచ్చాయంటే ఎలా చూడాలి? ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉండే ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటేనండి, జననాయకుడు బయటపడాలి. విజయ్ ముందు ఫ్యామిలీ ఇష్యూ నుంచి బయటపడితే జననాయకుడు బయటపడుతుంది. జననాయకుడి నుంచి బయటపడాలంటే ముందు ఈయన ఏదో ఒక పార్టీ వైపు వెళ్ళిపోతే అటు పక్కనే కొంత సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు బీజేపీ నాయకుడు నాగేంద్రను విమర్శించడం వల్ల ఇది కాస్త విడాకుల దాకా కోర్టుకు వెళ్ళిపోయింది ఫ్యామిలీ ఇష్యూ. ఇప్పుడు అక్కడ స్టాలిన్, రాహుల్ గాంధీ ఒకటైపోయారు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టారు. కాబట్టి అటు వెళ్ళే ప్రసక్తి కనపడతల్లా విజయ్కి. ఒకవేళ విజయ్ వెళ్ళినా వాళ్ళు ఆహ్వానిస్తారని తెలియదు. ఒకవేళ బీజేపీ వాళ్ళను జననాయకుడు ఇబ్బంది పెట్టారని కోపం విజయ్కి ఉంటే అటుపక్క టర్న్ తీసుకోవచ్చు. లేదా బీజేపీ వాళ్ళు మా తలుపులు తెరిచాం మీకోసం అంటే ఇటు పక్క వెళ్ళిపోవచ్చు. ఏదైనా కానీ ఇప్పుడు బంతి ఇటుపక్క ఉందని చెప్పలేకపోతున్నాం. ఒకలా ముందు ఫ్యామిలీ ఇష్యూ బయటపడిపోతే నెక్స్ట్ స్టెప్ అతను ఇటువైపు అన్నాడీఎంకే వైపు వెళ్ళిపోవటమా. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండటమే బెటరు. పార్టీ పెట్టాడంటే అధికార పార్టీ సరిగ్గా చేయట్లేదనే కోపంతోనే పెడతారు కదా ఎవరైనా కానీ. కాబట్టి ఏఐడిఎంకేతో వెళ్ళిపోయి డిప్యూటీ సీఎంగా సరిపెట్టుకోవచ్చు, చెప్పలేం కూడా. అయితే వాస్తవానికి ఏదైతే సినిమా సమస్యలు కావచ్చు, రాజకీయ సమస్యలు కావచ్చు, వీటన్నిటిని అధిగమించాలంటే కనీసం ఖచ్చితంగా ఏదో ఒక రాజకీయ పదవిలో ఉండాలి. గతం నుంచి కూడా మనం చూస్తున్నాం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ చాలా వరకు ఫాలో అవుతుంటారు విజయ్ తలపతి గారు. సో అలాంటి ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కూడా కూటమికి సంబంధించి చూసుకుంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ. అక్కడ కూడా మనం చూసుకుంటే సేమ్ అదే తరహాలో బీజేపీతో అలయన్స్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? ఒక నిజంగా మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి లాగా డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు, మళ్ళీ అనుసరించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? కొంత అదే ప్రాబ్లం జరగవచ్చండి. ఫస్ట్ టైం ఏంటంటే ఒక పొత్తు పెట్టుకుని వెళ్ళటం బెటరు. తర్వాత సోలోగా ఫైట్ చేసుకోవచ్చు. అది చేసుకుంటే బెటరు. ఎందుకంటే సాధారణంగా సినిమా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే సినిమా హీరోల్ని రాజకీయంగా యాక్సెప్ట్ చేసే రోజులు కాదు ఇది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు రావాలనుకున్నప్పుడు కూడా ఎంజీఆర్ గారు ఎలా వెళ్ళారో ఆ పద్ధతిలో ఫాలో అయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే ఎంజీఆర్ గారు సలహా కూడా ఇచ్చారని చెప్తారు. ఎన్టీఆర్ గారికి ఇలా వెళ్ళండి అని చెప్పి సలహా ఇచ్చారని చెప్తారు. వాళ్ళతో సాన్నిహిత్యం బాగా ఉంది కాబట్టి. అప్పుడు ఆ పాటలో వచ్చి ఎన్టీఆర్ గారు సీఎం అయ్యారు. ఇప్పుడు పరిస్థితి లేదు. చాలామంది హీరోలు ఫెయిల్ అయ్యారు. రాజకీయాలకు వచ్చిన తర్వాత హీరోలు ఫెయిల్ అవుతుంటే జనంలో సినిమాల పరంగా క్రేజ్ ఉంటుంది, కానీ రాజకీయంగా క్రేజ్ లేదు. అది చాలా సందర్భాల్లో మనం చూసాం. అలాంటప్పుడు ఏం చేస్తారంటే పొరుగు రాష్ట్రాల్లో హీరోలు ఏ పద్ధతిలో వెళ్తున్నారో మనం కూడా అలా వెళ్తాం బెటర్ అనే ఆలోచన వస్తుంది. ఉదాహరణకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూసుకుని విజయ్ ఆ తరహాలో ఆలోచన చేయొచ్చు. అయితే అది కాక మనం చూసుకుంటే తమిళనాడులో చాలా వరకు, అంటే వాస్తవానికి చెప్పాలంటే ఇటు మిగతా రాష్ట్రాలంతా కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా సపరేట్గా ఉంటుంటారు, సినీ తారలు సపరేట్గా ఉంటుంటారు. లేదా సినీ తారలు ఏదైనా ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఇలాంటి పొజిషన్స్తో ఆగిపోతారు. కానీ మనం తమిళనాడు తీసుకుంటే ఎవరైతే సినీ స్టార్స్గా ఉన్నారో వాళ్ళే రాజకీయాల్లో ఉంటుంటారు. కానీ అటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు
కొంత ప్లాన్ చేసుకొని ఆయన వెనక్కి దిగిపోయారు. అదేవిధంగా కమల్ హాసన్ గారు కూడా దిగిపోయారు. కానీ విజయ్ ఏ ధైర్యంతో ముందుకు వస్తున్నాడు ఇంకా అంటే ఏం చెప్తారు? అసలు ఒక విధంగా విజయ్ తప్పు చేసేయడం అనిపిస్తుంది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే అనుకున్నాం. ఆయన ఎందుకు సినిమాలు హ్యాపీగా సినిమాలు చేసుకోగా ఎందుకు ఈ శ్రమ అనుకున్నాం. కానీ ఆయన చేసింది కరెక్ట్ అని ఇప్పుడు అర్థమవుతుంది మనకి. ఇప్పుడు విజయ్ విషయంలో కూడా అదే రావచ్చు రేపు. ఎందుకంటే అక్కడ ప్రత్యామ్నాయం లేదు. స్టాలిన్ గవర్నమెంట్కి ప్రత్యామ్నాయం లేదు. ఏ జయలలిత మరణంతోనే ఏఐడిఎంకి వీక్ అయిపోయింది రాజకీయంగా. మరి దాంట్లో ఉన్న జయలలిత వీరభక్తుడు కాస్త అటు వెళ్ళిపోయాడు, స్టాలిన్ వైపు వెళ్ళిపోయాడు. మరి పన్నీర్సెల్వం లాంటి వాళ్ళు మరొకప్పుడు ఆవిడ జైల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా వెళ్ళిన వ్యక్తి. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏంటంటే ఎటువైపు మన స్టాండ్ తీసుకుని ఈయన ఒకవైపు ఉంటే ఈసారికి నెక్స్ట్ టైంకి ప్లాన్ చేసుకోవచ్చు. అది అక్కడ ప్రత్యామ్నాయ మార్గం లేదు. బేస్ క్రియేట్ చేసుకోవాలి. స్టాలిన్ గవర్నమెంట్కి పోటీ ఇచ్చే గవర్నమెంట్ బలంగా లేదు. ఒకప్పుడు ఏఐడిఎంకి బలంగా ఉండేది, ఇప్పుడు ఆ పరిస్థితి ఏఐడిఎంకి లేదు. బీజేపీ ఉన్నా కానీ బీజేపీకి అక్కడ సరైన బేస్ లేదు. కాబట్టి విజయ్ అనే వ్యక్తి ఆ గ్లామర్ని కాస్త ఏఐడిఎంకి ఉపయోగిస్తే కాస్త స్టాలిన్ని వాడగొట్టడానికి, కాంగ్రెస్ పార్టీని వాడగొట్టడానికి బీజేపీకి ఊతమించినట్టు అవుతుంది. బీజేపీ ఈయన వెనకాల సపోర్ట్ ఉంటుంది. జననాయకుడు బయటపడిపోతుంది. అన్ని సమస్యలు పోయి ఆల్ క్లియర్గా ఆయన బయటపడతాడు. సో చూద్దాం సార్. ఖచ్చితంగా విజయ్ తలపతి మాత్రం అటు సినిమా కావచ్చు లేదా రాజకీయాలు కావచ్చు ఇంకా పూర్తిగా మొదలు కాకముందే కంప్లీట్ చిక్కుల్లో ఉన్నారు. ఈ చిక్కులు ఎప్పటికి వీడుతాయో చూద్దాం మరి. నమస్తే సార్. నమస్తే అండి.